వద్దకు వచ్చి ఈ నేలను అపవిత్రం చేసిర్రు. దానికి వ్యతిరేకంగా ఈరోజు గాయత్రి పంప్ హౌస్ని శుద్ధి చేసి వేద పండితులతో శుద్ధి చేసి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే కాళేశ్వరం నుండి నీళ్ళు వస్తున్నాయి, కాళేశ్వరం నీళ్ళే కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేసుకుంటా రైతులను మోసగించుతుర్రు. దానికి మేము నిరూపించాలని చెప్పేసి ఇది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీరు వస్తున్నది. మీరు మీకు కళ్ళు కనిపిస్తలేవు కావచ్చు, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్కి వచ్చి ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఇక్కడ చెప్తున్నారు కదా, అదే కాళేశ్వరం కట్టిన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి నిరూపించుర్రి. అనవసరంగా రైతులను ఇబ్బంది పెడుతుర్రు. ఈ 2.5 సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలలో రైతులు ఇక్కడ ఈ కెనాల్ ద్వారా రైతులు పండించుకునే రైతులు ఎప్పుడైనా నీళ్లు లేవని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వీళ్ళకు నీళ్ళు అందించడము చేసినాము ఈ 2.5 సంవత్సరంలో. మరియు ఈ రైతులకు ఏ కష్టం రాకుండా వారికి నీళ్ళు ఇవ్వడానికి మేమున్నాం. అనవసరంగా మీరు ఇక్కడికి వచ్చి దీన్ని రాజకీయంగా వాడుకొని రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఒకటి ఏంటంటే రైతులను తప్పుదోవ పట్టించి ఇది కాళేశ్వరం నీళ్ళే కాళేశ్వరం నుంచే వస్తున్నాయని చెప్పేసి మీరు సవాల్ విసిరారు కదా, మేము సవాల్ విసురుతున్నాం. కాళేశ్వరం దగ్గరికి మా నాయకులను తీసుకొని మేము వస్తాం, మీ నాయకులను తీసుకొని రారే, మీరు నిరూపిస్తే మేము దేనికైనా కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తేనైతే ఊరుకునే ప్రసక్తి లేదు, దేహశుద్ధి చేస్తామని చెప్పేసి కూడా తెలియదు. నిజంగా నేను విన్నటి వరకు కొంత వినోద్ కుమార్ గారి పైన కూడా కొంత సానుభూతి, కొంత మంచి వ్యక్తి అన్న కొంత ఒపీనియన్ ఉండే. వాళ్ళని ఇక్కడ చూపించుకుంటూ ఇది కాళేశ్వరం 8th ప్యాకేజ్ అని రాసిర్రు. అంటే కాళేశ్వరం నీళ్ళు ఇది 8th ప్యాకేజ్లో భాగం కాదని చెప్పేసి ఏ కాంగ్రెస్ నాయకులు చెప్పలేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ అధికారి కూడా చెప్పలేదు. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చే నీళ్లు, ఇక్కడ నుంచి సరఫరా ఏదైతే జరిగే నీళ్ళన్నీ ఎల్లంపల్లికి సంబంధించిన నీళ్ళు, అది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్ళు అని చెప్పి చెప్తుండ్రు. కానీ ఎంతసేపు వీళ్ళకు ఒకటే తిన్నా పన్నా నిద్రపోయినా లేచినా వీళ్ళకి ఒకటే కాళేశ్వరం వ్యాధికి వస్తుంది. దయచేసి మీరు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ఇదే నీళ్ళను ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళ నుంచి మిడ్ మ్యానర్ పోతున్నాయి, మిడ్ మ్యానర్ నుంచి మళ్ళీ ఎల్ఎండికి కూడా ఈ నీళ్ళే పోతాయి. అంటే ఎల్ఎండి దేనిలోని అంతర్భాగం, అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోనే అంతర్భాగం. మరి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో అంతర్భాగం ఇవాళ నీళ్లు నిడితే రేపు మళ్ళీ ఈ పిచ్చి కేటీఆరో, ఈ పిచ్చి హరీష్ రావో, ఈ వినోద్ కుమారో, లేకపోతే మా పిచ్చి రవిశంకరో ఈ ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు వల్ల నిండినాయని చెప్పి అక్కడ కూడా పూజాల దిక్కదప్పని, ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్ అయితే నిండలేదు. ఎస్ఆర్ఎస్పి నిండకుండా ఎల్ఎండి అయితే నిండుతుంది. మరి ఈ నీళ్ళు పడకపోయి ఎస్ఆర్ఎస్పి కూడా మేమేం చేసినాం, ఏది వరదకాల రివర్స్ పంపింగ్ ఇటువంటి ఆలోచనలన్నీ వీళ్ళకి ఎందుకు వస్తున్నాయో అర్థమైతే లేదు. ఈ గోబెల్స్ ప్రచారం చేయడంలో ఈ హరీష్ రావు, కేటీఆర్ దిట్ట, వీళ్ళు మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని ఒకవైపు ఉంచి ఒక ట్రాన్స్లో తీసుకెళ్తున్నారు. దయచేసి ఈ తెలంగాణ ప్రజానికానికి కూడా విజ్ఞప్తి, ఏదైతే గత ఇన్ని సంవత్సరాల ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే మాత్రమే ఇవాళ తెలంగాణ రైతాంగానికి కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు నీరు అందిస్తున్నాయి. దయచేసి ఇవన్నీ గమనించాలి. నిన్న మొన్నటి వరకు మీరు చూడండి, ఈ ఎల్లంపల్లి నిండినప్పుడు వీళ్ళందరూ కన్నపల్లి అక్కడ మేడిగడ్డకు పోయి బస్సులు వేసుకొని పోయి చూపించారు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి. మరి నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపించడానికి వినోద్ కుమార్ కన్నంపల్లి అక్కడికి ఆ పంప్ హౌస్ దగ్గరికి పోవాలి, కానీ ఈ ఎల్లంపల్లి పంప్ హౌస్ మన ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన ఈ నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ ఎందుకు చూపిస్తుండు అంటే అక్కడికి పోతే మీ భావతం అంతా బట్టబయలు అవుతుంది. ఎందుకంటే అక్కడ మీ పగుళ్ళు కానీ మీరు చేసిన ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల దుర్వినియోగం కానీ అవి కనబడతాయనే ఉద్దేశంతో ఏమంటారు కదా, ఏ మందలే కడితేంది మా ఇంట్లో ఇంత అయిపోయి అన్నట్టు ఎక్కడికి వచ్చినా నీళ్లు వీడు కాళేశ్వరమే. నేనేమంటున్నా, మనకు నిన్న వర్షాలు భారీగా పడ్డాయి. కొడిమేర మండలం, గంగాధర, రామాడుగు, చొప్పదండి, ఈ మన కరీంనగర్ జిల్లాలో అన్ని చెరువులు దాదాపు ఒక 60-70% చెరువులు ఆల్రెడీ నిండి ఉన్నాయి. మరి ఈ నీళ్ళకు కూడా రేపు వీళ్ళు ఆ చెరువుల కాడికి కూడా అయితే ఈ మన పూజలు చేసే సంస్కృతి ఈ బీఆర్ఎస్ నాయకులకు ఉంది. దయచేసి మీడియా మిత్రులకు కానీ, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కానీ, తెలంగాణ ప్రజానికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు నిజాలు గ్రహించండి. అది ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే ఈ ప్రాజెక్టును వద్దు, అది నింపితే ఆల్రెడీ కూలుతుంది, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కేంద్ర సంఘం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే అక్కడ నీళ్ళు నింపలేరు తప్ప ఇది గ్రహించకుండా లాస్ట్ 9 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదైతే ఈ ఎన్నిసార్లు కాళేశ్వరం నీళ్ళు వచ్చినా కూడా మీ అందరు మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఇప్పటివరకు ఒకటేసారి నింపినాక 3వ రోజులకు మళ్ళీ వరదలు వచ్చి మళ్ళీ నీళ్ళన్నీ సముద్రం పాలైనాయి. అంటే ఏ ఒక్కరోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాంగంతో పాటు చొప్పదండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కాళేశ్వరం నీరు ఒక చుక్క కూడా ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడలేదు. నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులు గాయత్రి పంప్ హౌస్ వద్దకు వచ్చి అపవిత్రం చేసిపోయినారు. మరి గతంలో పెద్దలు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు
మేడిపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా జలయజ్ఞంలో భాగంగా మరి గాయత్రి పంప్ హౌస్ను స్టార్ట్ చేసుకొని మరి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ఇంజనీర్లతోటి మరి సాగునీటి ప్రయత్నాలు చేసి మరి రూపాయి ఖర్చు లేకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో మరి హైదరాబాద్ వరకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రోగ్రాంను ప్రవేశపెడితే మధ్యలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చేసి మరి అనవసరంగా వాళ్ళ కమిషన్ల కోసం కూలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి డబ్బులు దండుకొని మరి అనవసరమైన ప్రాజెక్టును అతి త్వరలో చేపట్టి దాన్ని పగుళ్ళు గురయ్యే విధంగా చేపట్టినటువంటి ఇంజనీర్లను కానివ్వండి, కేసీఆర్ ప్రభుత్వాన్ని కానివ్వండి క్షమించడాన్ని నేరం కింద పరిగణించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం నిన్న వారు వచ్చినందుకు ఇక్కడ అపవిత్రం జరిగింది. మరి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి జలయజ్ఞంలో భాగంగా గాయత్రి పంప్ హౌస్ను మరి రైతులకు ఉపయోగపడే విధంగా చేసిన దాన్ని అపవిత్రం చేసిరనే దానికోసం ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి మరి మా నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కార్యకర్తలందరూ వివిధ గ్రామాల నుంచి వెళ్ళి సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మరి సింగిల్ విండో అధ్యక్షులు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు ఈరోజు పెద్ద ఎత్తున ఈ గాయత్రి పంప్ హౌస్కి వచ్చి మరి అయ్యగార్ల పూజారుల ద్వారా ఇక్కడ అపవిత్రం జరిగిందని చెప్పి సంప్రోక్షణ జరిపి ఈరోజు మా బాధను వెలిపిస్తూ ఉన్నాం.